సో సార్ గురించి మిమ్మల్ని అడగాల్సిన అవసరం లేదు, బికాజ్ అంత సపోర్టివ్గా ఉన్నారు కాబట్టి మీరు ఈరోజు ఇంత బాగున్నారు. అయినా కూడా సార్ గురించి ఒక 2 మాటలే చెప్పండి, ఎలా ఉంటారు మీతో? లైక్ వెరీ కామ్ పర్సన్, అంటే దేనికి కూడా లైక్ ఆర్గ్యుమెంట్స్లోకి అసలు చాలా తక్కువ, మాకు ఆర్గ్యుమెంట్స్ అన్నవి పెద్ద చర్యలు, అంటే ఇద్దరం ఆ టైప్ కాదు. సో ఎక్కడికక్కడ అడ్జస్ట్ అయిపోతాము ఏదన్నా ఉన్నా కానీ. అండ్ ఏదైనా సరే లైక్ ఏదైనా టోర్నమెంట్ ఉన్నా ఏదైనా ఈవెంట్స్ ఉండి నేను వెళ్తున్నా కూడా ఇప్పుడు అబ్జెక్ట్ చేయటం కానీ, లేదు నువ్వు ఇప్పుడు ఇంట్లో ఉండాలి లైక్ అట్లాంటిది ఎప్పుడూ రాలేదు. So he respects my profession and my career, and in the same way I also respect his profession. So I think that's very important. So మన ఎవరి ఫీల్డ్లో వాళ్ళ ది బెస్ట్ ఇవ్వటం అనేది ఇంపార్టెంట్, రేదర్ దెన్ ఇంటర్ఫీరింగ్ ఇంటూ అదర్స్ థింగ్. మాకు వచ్చే చిన్న చిన్న ఆర్గ్యుమెంట్స్ ఎక్కడొస్తాయంటే వీకెండ్స్ కూడా, లైక్ వీక్ డేస్లో హిల్ బి వెరీ బిజీ విత్ హిస్ వర్క్ అండ్ ఆల్. సో వీకెండ్స్ కనుక పాపతో నాతో స్పెండ్ చేయకుండా మళ్ళీ ఫ్రెండ్స్తో అవుటింగ్కి వెళ్తేనో లేదా నేను నైట్ లేట్ పార్టీస్కి వెళ్తేనో, సో ఇట్లాంటి వాటి దగ్గర చిన్న చిన్న ఆర్గ్యుమెంట్స్ అవుతుంటాయి. బట్ ఐ థింక్ ఇట్స్ వెరీ కామన్ ఇన్ ఎవ్రీ ఫ్యామిలీ. బట్ ఎవరు ముందుగా కాంప్రమైజ్ అవుతారు? అది ఒక్కొక్క సిచ్యుయేషన్ బట్టి మీరు చెప్పండి సార్, ఎవరు ముందుగా కాంప్రమైజ్ అవుతారు? సిచ్యువేషన్ బట్టే, బట్ ఏమో నేనే ఎక్కువసార్లు అవుతాను తన ఫీలింగ్ అది. సో మ్యామ్, జనరల్గా మనం చూస్తే క్రికెట్ కానీ వాలీబాల్, ఫుట్బాల్ ఇలాంటివి ఏవైనా కూడా టోర్నమెంట్స్ లేనప్పుడు కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు కదా, చెస్ అనేది కూడా అంతేనా? అలానే ప్రాక్టీస్ చేయాలి? డెఫినెట్గా ప్రాక్టీస్ చేయాలండి. అంటే అవన్నీ ఫిజికల్ స్పోర్ట్స్కి ఎట్లయితే ఫిజికల్ ఫిట్నెస్ అవసరమో, చెస్ ఈజ్ అ మైండ్ గేమ్ కదా. సో మనం మెంటల్గా రోజు ఆ ప్రాక్టీస్ చేయకపోతే, లెట్స్ సే ఇఫ్ నేను ఒక 1 వీక్ 10 days ప్రాక్టీస్ లేకుండా ఒక గేమ్ ఆడటం స్టార్ట్ చేస్తే తప్పులు పడతాయి, ఎర్రర్స్ వస్తాయి. సో ఐ విల్ మేక్ మిస్టేక్. సో నా డెప్త్ తగ్గిపోతుంది, నేను క్యాల్కులేట్ చేయడానికి ఇష్టపడదు నా మైండ్. సో ఆబ్వియస్లీ ఆ డిఫరెన్స్ ఉంటుంది. అదే మనం రోజు ప్రాక్టీస్లో ఉంటే కనుక ఆ ఫ్లో అన్నది వస్తుంది. ఇట్స్ సేమ్ లైక్ ఫిజికల్ దానికి ఎట్లా చేయాలో ఇట్స్ లైక్ మెంటల్ జిమ్నాస్టిక్స్. రోజు అరౌండ్ 6 hours స్పెండ్ చేస్తానండి. అండ్ ఎస్పెషల్లీ ఇఫ్ ఐ హ్యావ్ ఎ టోర్నమెంట్, సో ఒక రొటీన్ లాగా అట్లీస్ట్ 20 days to 1 month రొటీన్ ఫాలో అవడానికి ట్రై చేస్తాను. ఓకే. సో జనరల్గా అంటే అన్ని గేమ్స్కి కూడా ఫిజికల్ ఫిట్నెస్ అనేది అవసరం కదా, చెస్కి కూడా ఫిజికల్ ఫిట్నెస్ అనేది అవసరమా? డెఫినెట్గా అవసరం. ఎందుకంటే ఈచ్ గేమ్కి 6 to 7 hours బోర్డ్ ముందు కూర్చుని ఆడాలంటే చాలా స్టామినా అవసరం. సో మనకి స్టామినా లేకపోతే ఏమవుతుందంటే ఆఫ్టర్ 2-3 hours మనం టైర్డ్ అయ్యి మిస్టేక్స్ చేయడం స్టార్ట్ చేస్తాం. సో ఆ ఫిట్నెస్ అనేది. బట్ టెన్నిస్కి లైక్ బ్యాడ్మింటన్కి వాటిలాగా అంత హై లెవెల్ ఫిట్నెస్ అవసరం లేదు. జస్ట్ జనరల్ నార్మల్ లైక్ 45 minutes to 1 hour ఎవ్రీడే ఫిట్నెస్ ఈజ్ ఫైన్. ఓకే. సో దాదాపు 30 ఏళ్ళ అనుభవం ఉంది కదా మ్యామ్ మీకు. ఈ 30 yearsలో కూడా టఫెస్ట్ పార్ట్ అంటే ఏది చెప్తారు? కెరీర్ వైజ్ చూసుకుంటే కనుక నేను 2002లో వరల్డ్స్ యంగెస్ట్ గ్రాండ్ మాస్టర్ అయ్యాను. సో యాక్చువల్గా గ్రాండ్ మాస్టర్ అయ్యాక చాలా స్ట్రగుల్ అయ్యాను. సో ఐ వాజ్ జస్ట్ 15 years అప్పుడు ఏంటంటే ఒక్కొక్క టోర్నమెంట్ మంచి హైలో ఆడేదాన్ని, ఒక్కొక్కటి చాలా లో, అప్ అండ్ డౌన్స్ అన్నది చాలా ఎక్కువగా ఉండే యాజ్ ఎ టీనేజర్. సో ఆ స్టేజ్లో చాలా క్రిటిసిజం ఫేస్ చేశాను. సో ఐ థింక్ ఫర్ అంటిల్ 2005-6 ఆ 2-3 years చాలా స్ట్రగుల్ ఫేస్ చేశాను. 2006 నుండి అగైన్ ఐ స్టార్టెడ్ రైజింగ్ బ్యాక్. అప్పుడే ఏషియన్ గేమ్స్లో 2 gold medals రావటం, అట్లానే నా రేటింగ్ కూడా 26 క్రాస్ చేశాను 2007లో, వరల్డ్ నెంబర్ 2గా వెళ్ళటం. సో దట్ వాజ్ ద పీక్ పీరియడ్. 2006 నుండి 2012 వరకు కూడా హై రైజ్లోనే ఉన్నాను. అగైన్ లైక్ ఆఫ్టర్ మ్యారేజ్ ఒక 1 year, ఒక ఐ థింక్ అరౌండ్ 1.5 year అగైన్ ఐ డెంట్ డూ వెల్. సో టోర్నమెంట్స్ మళ్ళీ ఫెయిల్ అయ్యాను. మ్యారేజ్ ముందు వరకు ఒక ఫామ్లో ఒక రేటింగ్లో ఉన్న దాన్ని మ్యారేజ్ అయ్యాక ఐ థింక్ ఐ లాస్ట్ అరౌండ్ 50 rating points. ఓకే. సో ర్యాంకింగ్ కూడా డ్రాప్ అయిందనమాట. సో అప్పుడు అట్లా లైక్ దేర్ ఆర్ డిఫరెంట్ స్టేజెస్ ఎంటైర్ కెరీర్లో. సో
పాప క్యారింగ్ అప్పుడు ఒక 1.5 year ఆడలేదు. సో మళ్ళీ కమ్బ్యాక్ ఇచ్చినప్పుడు ఇనిషియల్గా 2-3 టోర్నమెంట్స్ స్ట్రగుల్ అయ్యాను. సో ఇట్స్ ఆల్వేస్ లైక్ ప్రతి సక్సెస్ వెనుక ఒక స్ట్రగుల్ అన్నది, ఒక ఫెయిల్యూర్ అన్నది ఉంది. సో పీపుల్ ఓన్లీ టాక్ అబౌట్, అంటే మనం ఏదైనా ఒక టోర్నమెంట్ గెలిచినప్పుడు ఆ విక్టరీని మాత్రమే చూస్తారు, బట్ బిహైండ్ దట్ దానికి ముందు చాలా స్ట్రగుల్ ఉంటుంది అక్కడికి రీచ్ అవ్వటానికి. సో ఆ టైంలో అంటే మెంటల్గా కూడా స్ట్రాంగ్గా ఉండటం అన్నది చాలా ఇంపార్టెంట్. కాన్ఫిడెన్స్ పోగొట్టుకోకుండా అండ్ స్టిల్ ఆ డిటర్మినేషన్తో మళ్ళీ వర్క్ చేయటం అన్నది ఐ థింక్ దట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎనీ స్పోర్ట్స్ పర్సన్. చాలామంది కెరీర్స్లో చూస్తూ ఉంటాం అప్ అండ్ డౌన్స్ అన్నవి. సో నాట్ ఓన్లీ స్పోర్ట్స్, ఈవెన్ బిజినెస్లో అయినా ఇప్పుడు ఇట్ డిపెండ్స్ కదా, ఒక్కోసారి యుల్ హ్యావ్ ఏ గుడ్ టైమ్, ఒక్కోసారి యుల్ బీ ఇన్ లాసెస్. సో అది మేనేజ్ చేయగలిగితేనే దే విల్ బి సక్సెస్ఫుల్. సో ఇట్స్ పార్ట్ ఆఫ్ లైఫ్. సో అంటే